పడుతున్నారు అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్సులు కూడా చేసుకోండి కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు, మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని కాంగ్రెస్ పార్టీ గాని మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడిన అలా తప్పేముంది. ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ? ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదలకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజ్లకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల గురించి గాని, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి గాని, మహిళా సమస్యల గురించి గాని ఎన్నడూ మాట్లాడని సీతక్కకు మరియు మహిళా కమిషన్ కు కమిషన్ చైర్పర్సన్ కు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అక్క సీతక్క రీల్స్ అక్క ఇస్కక్క అవ్వ మహిళా కమిషన్ చైర్పర్సన్ అవ్వ. ఈ 8 నెలలల్లా దాదాపుగా 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, కిడ్నాప్లు జరిగినాయి. ఎన్నడూ స్పందించలేదు. ఎక్కడ పోయిందవ్వా నీ కమిషన్? ఏడున్నరవ్వా నీ కమిషన్? అవ్వ నిండు సభల మహిళా ఎమ్మెల్యేలను అవమానించినప్పుడు, నిలబెట్టినప్పుడు ఎక్కడున్నదవ్వా నీ కమిషన్? అవ్వ దళిత మహిళ మీద తాటు డిగ్రీ ప్రయోగించినప్పుడు ఎక్కడున్నదవ్వా తెలంగాణలో నీ మహిళా కమిషన్? ఎందుకు సుమోటోగా స్వీకరించలేదు? ఎందుకు కేసులు బుక్కు కాలేదు? రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఢిల్లీలో మీ రాహుల్ గాంధీ మొరుగుతాడు, గల్లీలో మీ రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా ఉపయోగించి కేటీఆర్ గారి మీద నిన్న ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేసిండో ఫ్రీ బస్సు మంచిదే గాని దానితో పాటుగా బస్సులను పెంచండి అని ఆయన మాట్లాడితే దాన్ని సుమూటోగా తీసుకొని కేసులు బుక్ చేసిండ్రు. అయినా కూడా కేటీఆర్ గారు విలువలున్న నాయకుడు కాబట్టి మహిళలను కించపరిచినట్టుగా మాట్లాడుతున్నట్టు విచారం వ్యక్తం చేస్తున్నా అనేసి మీరు చిల్లర రాజకీయాలు చేస్తే ఆయన పోస్టు పెట్టిండు. కానీ ఎన్నడన్నా నీ గుంపు మేస్త్రి గాని, నీ కాంగ్రెస్ నాయకులు గాని మహిళలను కించపరిచినా కూడా క్షమాపణ అడిగిన దాఖలాలున్నాయా? అవ్వ మహిళా కమిషన్ చైర్పర్సన్ అవ్వ, ఇప్పటికీ కూడా నువ్వు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగానే వ్యవహరిస్తున్నావు, చైర్పర్సన్ అని అనుకుంటలేవు. ఎందుకంటే నీ ట్విట్టర్ ఐడీలు చూసినా, నీ పోస్టులు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఆడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికైనా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి, అత్యాచారాల గురించి మరియు మహిళలకు ఇస్తానన్న హామీల గురించి మాట్లాడుండ్రి, రీల్స్ చేయండ్రి, పోస్టులు పెట్టుర్రి, సుమోటోలుగా కేసులు బుక్ చేయండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.